దొరికింది మొత్తానికి. చూసారా చేపలు? ఇది వచ్చి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5. సో ఫైనలీ వీళ్ళ ముగ్గురికి అయితే కారు దొరికిందండి. సో ఇది మీరు చూసారు 4 కిలోలు అండి. 4 కిలోలు కాబట్టి ఇది ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అయితే పెట్టారు. ఆ తర్వాత 2.5 కిలోలు ఇదేనండి ఫస్ట్ ప్రైజ్. అలాగే ఇది సెకండ్ ప్రైజ్, అది థర్డ్ ప్రైజ్. ఫిషింగ్ కాంపిటీషన్ కాదు, ఇక్కడ లక్కీ డ్రాలో కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు అనమాట. అందరికీ నమస్కారం అండి. మరో కొత్త వీడియోలో స్వాగతం. సాధారణంగా మనం చేపల్ని వేట చేసో లేక కొనుక్కొని తింటాం. కానీ ఒక చెరువులో చేపలు పెంచి ఫిషింగ్ కాంపిటీషన్ నిర్వహించడం అనేది మీరు వినుండరు. చేపలను పట్టి ప్రైజులను గెలుపొందడం ఏంటి అని చాలా ఆతృతగా ఆ ఫిషింగ్ కాంపిటీషన్ చూడడానికి ఈ నదినైతే దాటిపోతున్నా. చలో ఆ కాంపిటీషన్ చూడడానికి మీరు కూడా నాతో రండి. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. సో ఆ ఫిషింగ్ కాంపిటీషన్ చూడాలంటే ఇదిగోండి ఈ నదిని దాటాల్సి ఉంటుంది అనమాట. బ్రిడ్జ్ కూడా లేదండి. ఇంతకు ముందు బోట్ అయితే నడిపించేటోళ్ళు, ఈ తమ్ముడే నడిపించాడు అనమాట. ఇప్పుడైతే బోట్ నడిపించడం లేదు, ఎందుకంటే నీళ్లు తగ్గిపోయాయి కదా. కొంచెం చూసారా, ఇసుక కూడా పైన వచ్చింది, అందుకని బోట్ అయితే నడవదు. ఇప్పుడిప్పుడే నిర్మాణాలు జరుగుతున్నాయి, అవి కూడా సిమెంట్లతో గజాలతో కాదండి. ఈ బ్రిడ్జ్ అనేది కేవలం వెదురు కర్రలతోనే తయారు చేస్తున్నారు. ఇది మహా అయితే ఒక 1 year వరకు రావచ్చు. ఇదిగోండి చూసారా, ఇది బయట ఇట్లా ఉందండి. ఇంతకు ముందు అయితే షాపులు ఏం లేవు అనమాట. ఈ మేళ పెట్టడం వల్ల ఇక్కడ షాపులు అయితే బోల్డ్ వచ్చాయి. ఇదిగోండి ఇట్లా అందరూ గేలాలు వేసుకొని పడతారు అనమాట. ఎవరికి చేపలు పెడితే వాళ్ళకి ప్రైజ్ అండి, పెద్ద చేప ఎవరికి పెడితే. ఇక్కడ చూసారా, అందరూ చేపల కోసమే కూర్చున్నారు అనమాట. సో బయట నుంచి కూడా ఫిషింగ్ చేయొచ్చు. అలాగే చెరువు మధ్యకి వెళ్ళి ఫిషింగ్ చేయడానికి గాను వే అయితే ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ ఫిషింగ్ కాంపిటీషన్ కదా, ఫ్రీ అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇక్కడ మనిషికి ఒక 3,500 కట్టి ఆ తర్వాత ఫిషింగ్ చేస్తారండి. అరే బాప్రే, 3,500 కట్టి ఫిషింగ్ చేయాలా? మరి వాళ్ళు ఇచ్చే ప్రైజ్ ఏంటి? అదే కదా మీ ఆలోచన. ఒకవేళ చూపించాను అనుకో, మీరే షాక్ అయిపోతారండి. ఇక్కడ ఇదేనండి ఫస్ట్ ప్రైజ్, అలాగే ఇది సెకండ్ ప్రైజ్, అది థర్డ్ ప్రైజ్, 4th, 5th, 6th వరకు ఉందన్నమాట. ఏంటి ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్? అసలు ఎవరికి ఈ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తాయి, చిన్న చిన్న వెహికల్స్ ఎవరికి వెళ్తాయి అంటే, ఆ చెరువులో పెద్ద చేప గనక వాళ్ళ వలలో చిక్కితే వాళ్ళకి పెద్ద ప్రైజ్ వెళ్తుందండి. ఒకవేళ చిన్న చేప దొరికిందనుకో, పెద్ద చేప కంటే దానికి తగ్గట్టు ఒక ప్రైజ్ అయితే ఉంటుంది. సో వింటుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో వీడియో చివరి దాకా చూడండి, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ ఫిషింగ్ చూడడానికి నేను ఒక్కడనే వచ్చానండి. ఇక్కడ చాలా మంది వచ్చారనమాట. అంటే వీళ్ళ మధ్య వీడియో తీయడం అంటే కొంచెం భయంగానే ఉంది. వాళ్ళు అదోలా చూస్తున్నారు అనమాట. ఇట్లా చేసుకొని విసురుతారండి. చూడండి, విసిరితే ఆటోమేటిక్ ఆ తాడు అనేది అవతల పక్కకి వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ చేపలకి వాల్యూ ఉందన్నమాట. చేపల వేట ఎక్కువ చేస్తారు, అందుకనే వీళ్ళు ఆ పోటీలు కూడా పెడుతున్నారు అనమాట. ఇక్కడ ఇదొక పెద్ద చెరువు అండి, ఇక్కడ అయితే చాలా మంది ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా చిన్న చెరువు ఉందండి. ఇక్కడ కూడా అసలు గ్యాప్ లేరు అనమాట. మనుషులు అయితే బోల్డ్ మంది ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు చేపలు పడుతుందా, ఎక్కడ ఏ పెద్ద చేపలు దొరుకుతుందా అని చెరువు గట్ల మీద చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. నేనైతే అదిగోండి ఆ చివరి నుంచి వచ్చాను అనమాట. ఆ గట్లపై అలా తిరుక్కొని వచ్చాను. చల్లగా ఉందన్నమాట. కొందరు అయితే చెట్ల నీడలో కూర్చుంటూ చేపల వేట చేస్తున్నారు. ఈ కాంపిటీషన్ అనేది ఒక టైమింగ్ అనేది ఉంటుందండి. పొద్దున్న 9 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల తర్వాత అనేది ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తారు. జనాలు అయితే అసలు మామూలు లేరు అనమాట, రద్దీగా ఉన్నారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. చేపలు ఎవరికి దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ చల్లగా ఉందన్నమాట. కొందరు చూడ్డానికి వస్తే, మరికొందరు చేపలు వేటకు వచ్చారు, మరికొందరు షాపులు పెట్టి బిజినెస్ చేయడానికి వచ్చారు. ఇదిగోండి యువతల నుంచి కూడా ఒక దారి అయితే ఏర్పాటు చేశారు, చెరువు మధ్యలో చేపల వేట చేయడానికి అన్నమాట. అరుస్తున్నారండి అందరూ, అంటే పెద్ద చేపే పడినట్టుంది. మీకు చూపిస్తాను. ఆ చేప పట్టేటోడు ఇక్కడ ఉన్నాడు అనమాట. చూడండి ఎంత కష్టపడుతున్నాడో.
చూడండి చూడండి పెద్ద చేపే, మనోడికి లాభమే ఈరోజు. ఎంతో ఆతృతగా చూస్తున్నాం, పెద్ద చేప పడింది. అదిగోండి అదిగోండి, దొరికింది మొత్తానికి. ఏం జరిగిందో అన్నది ఇప్పుడు చూద్దాం. వాళ్ళైతే పోట్లాడుతున్నారు. నాకు దొరికిందంటే లేదు, నాకు దొరికిందని ఆ తాడుతో వాళ్ళైతే అనుకుంటున్నారు అన్నమాట. ఈ చేప కోసం ఇంత పోట్లాడటం ఇదే మొదటిసారి నేను చూస్తున్నాను. ఒక్కసారిగా సైలెంట్ గా నిర్మానుష్యంగా ఉన్న మనుషులు ఆ చేప కోసం నాకు దొరికిందంటే లేదు, నాకు దొరికిందని ఎప్పుడైతే అనుకున్నారో ఆ జనాలు అటువైపునే పరిగెడుతున్నారు అన్నమాట. అంటే జస్టిస్ ఎవరికి వెళ్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా జనాలు అయితే అలానే ఉన్నారండి. ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయేమో. ఇక్కడ ఒక ఇల్లు ఉన్నాయండి, మంచి ఇల్లు. చూడండి, అవతల నుంచి చేపలు పడుతున్నారు, యువతల నుంచి కూడా చెరువు గట్లపై కూర్చొని చాలా చక్కగా పెద్ద చేపల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదిగోండి ఇక్కడ పెట్టారన్నమాట. చూడండి ఎవరికి ఎంత దొరికింది ఏంటి అనేది. సో ఈ కాంపిటీషన్ చూడడానికి ఎంత మంది ఎదురు చూస్తున్నారో చూడండి. వెనకాల చాలా జనాలు ఉన్నారండి. పట్టిన చేపల్ని ఇదిగోండి వీటి మీద వెయిట్ చూపిస్తారన్నమాట. ఇవి ఎన్ని కిలోలు ఉందనేది వాళ్ళు చెప్తారు ఇప్పుడు. చూసారా చేపలు? ఇది వచ్చి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5. సో ఇది మీరు చూసారు 4 కిలోలు అండి. 4 కిలోలు కాబట్టి ఇది ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అయితే పెట్టారు. ఆ తర్వాత 2.5 కిలోలు. సో ఇక్కడ కూడా చిన్న చిన్న చేపలు అయితే పెట్టారండి. వీటి పైన అయితే వాళ్ళ టికెట్ నెంబర్ అట్లాగే ఎన్ని కిలోలు పట్టారు దాన్ని బట్టి తాళ్లతో కట్టి పెట్టేశారు. సో వరుసగా ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోలు వాటి ప్రైజ్ ని బట్టి అక్కడ పెట్టారు. మెయిన్లీ అక్కడ ఫస్ట్ నుంచి 5 ప్రైజెస్ వరకు అక్కడైతే పెట్టారన్నమాట. అసలు వీళ్ళెందుకు గొడవ పడ్డారంటే ఇంకొకతని చేప ముళ్ళు తెగిపోయిందంట. దానికి ఆ పెద్ద చేపే కారణమని, లేదంటే నాకే దొరికేదని ఒకడు పట్టుబడుతున్నాడు. నా ముళ్ళుకు తగిలితే నీకెట్టా ఇస్తానురా బాబు అని ఇంకొకడు. చూద్దాం ఎవరికిస్తారో ఈ బహుమానం. చూడండి ఇవైతే చాలా చిన్న చేపలు కాబట్టి వాటి కిలోలను బట్టి అక్కడ తాళ్ళతో కట్టి పెట్టేస్తారనమాట. కొందరు టీం వర్క్ అయితే చేస్తారండి. టీం వర్క్ అట్లాగే కొందరు పెద్దవాళ్ళు ఉంటారన్నమాట. ఇక్కడ పైన అయితే బోర్డు పెట్టారు చూడండి, ఫిషింగ్ కాంపిటీషన్ అని. అటువైపు ఫిషింగ్ కాంపిటీషన్ అయితే ఇక్కడ లక్కీ డ్రాలు తీస్తున్నారండి. ఫిషింగ్ కాంపిటీషనే కాదు, ఇక్కడ లక్కీ డ్రాలో కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నారు అనమాట. టైం అయితే 1:30 అవుతుందండి. ఇక్కడ టీ అయితే ఆర్డర్ చేశాను. భోజనం చేయాలని ఉంది కానీ ఇక్కడ ఫుడ్ అయితే వేరేగా ఉంటది కదా. రూమ్ లో మా ఫ్రెండ్ అయితే ప్రిపేర్ చేశాడు కాబట్టి టీ తాగి ఒక ½ an hour లో ప్రైజ్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారంట. అందుకే కాస్త టీ తాగి చూద్దాం అనుకుంటున్నాను. టీ ఇచ్చారండి. कितना का? 2 का. और ठीक है. టీ అయితే అంత వేడిగా లేదు, చల్లగా ఉందండి. గులకరిస్తున్నారు కదండి, అదైతే లక్కీ డ్రా అన్నమాట. అందులో చాలా పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ చిన్న బాబుని కళ్ళకి గంతు కట్టారనమాట. అది ఉండి ఆ పిల్లల చేత తీపించారనమాట ఒక సీటు. అది ఎవరు వచ్చింది అనేది ఇప్పుడు అనౌన్స్ చేస్తారనమాట. ఇదైతే లక్కీ డ్రా అండి, ఫిషింగ్ కాంపిటీషన్ కాదు. చిన్న పిల్లడికి దొరికిందండి. స్కూటీ దొరికిందండి మనోడికి.
ఈ లక్కీ డ్రాలో 100 రూపాయలు పే చేసిన తర్వాత ఇప్పుడైతే ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తున్నారండి. అది కూడా చిన్న పిల్లల చేత తీపిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చి స్కూటీ, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 30,000, ఫోర్త్ ప్రైజ్ 20,000, అలాగే లాస్ట్ ప్రైజ్ అనేది 10,000 ఇస్తారండి. ఎక్కువ కేజీలున్న 5 చేపలకు గాను 3 కార్లు 2 బైకులు ప్రైజ్ ఇస్తారు. అది ఫైనల్లో అనౌన్స్ చేస్తారండి. లక్కీ డ్రా అయిన తర్వాత ఇప్పుడైతే ఆ 5 చేపల కంటే తక్కువ కేజీలున్న చేపలు 60 లిస్టుల వరకు తయారు చేసి ఆ 60 మందికి కూడా తలో 10,000 రూపాయలు ప్రైజ్ మనీ అయితే అందజేస్తారు. దాని తర్వాతనే ఆ కార్లు బైక్లు అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా 60 ప్రైజ్లు అయితే 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక నుంచి బైక్లు, కార్లు అయితే ఇస్తారనమాట. సో చుట్టుపక్కల చాలా ఎంజాయింగ్ గా చూస్తున్నారు. అంటే ఆ కార్లు ఎవరికి వెళ్తుంది, బైక్లు ఎవరికి వెళ్తుంది అని చూస్తున్నారు. సో ఇతనికి జూపిటర్ టీవీఎస్ అయితే దొరికిందండి, 4th ప్లేస్. సో ఇతనికి వచ్చి కారు దొరికిందండి. సో ఇతనికి फर्स्ट क्लास बोले रखो मंजूबानी ठेकेदार वहाँ हजार जने छवि गथम ना तपनी वेतरा वहाँ खीजीब्री सोचे. సో ఫైనల్లీ వీళ్ళు ముగ్గురికి అయితే కార్ దొరికిందండి. బొలెరో కార్ అయితే దొరికింది అనమాట. సో వీళ్ళు చాలా లక్కీ పర్సన్ ఈ రోజుకి. మొదట గొడవపడిన వాళ్ళకే పెద్ద చేప దొరికిందండి. అందరికంటే వీళ్ళ వలలోనే 4 కిలోల బరువున్న చేప దొరకడంతో పెద్ద బొలెరో కారుని సొంతం చేసుకున్నారు. ఇతను అసలు ఊహించుండడు కారు దొరుకుతుందని. బ్లూ కారుని దక్కించుకున్నందుకు సంతోషంతో చేప పట్టుకొని కారుతో ఫోటో దిగుతున్నాడు. కేవలం 3,500 కట్టి 10,000 నుంచి లక్షల్లో ప్రైజ్ పొందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అదిగోండి బళ్ళు అయితే తీసుకుంటున్నారు అనమాట. ఆల్రెడీ ఆ బండి అయితే తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటో తెలుసా, పట్టిన చేపల్ని కండక్ట్ చేసే వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే పడతారో ఆ చేపల్ని పట్టుకెళ్లి రాత్రికి మంచిగా కూర వండుకొని తింటారు. దొరికే వాళ్ళు సంతోషమే, కానీ దొరకని వాళ్ళకు నిరుత్సాహం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటనేది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా ఎంజాయ్ చేశాను. ఈ రోజు పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఆదివాసులే. అస్సాం, మేఘాలయ నుంచి పార్టిసిపేట్ చేస్తారనమాట. ఉదయాన్నే వచ్చి ఫిషింగ్ చేసేటోళ్ళు ఉన్నారు. కేవలం 3,500 కట్టి కార్లు, బైకులు లేదా మనీ ప్రైజ్ వస్తుందని ఎంతో ఆశతో వచ్చారు. నాకు తెలిసి కొందరు కార్ అయితే గెలుచుకున్నారు, కానీ డ్రైవింగ్ తెలియక డ్రైవర్ని చెప్పేటోళ్ళు ఉన్నారనమాట. సో కొండ మీద ఉండేటోళ్ళు కారు డ్రైవ్ చేస్తామని ఎప్పుడు ఊహించుకోరు కదా. సడన్ గా అట్లా దొరకడం వాళ్ళ ఫేస్ లో నిజంగా హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఈ కాంపిటీషన్ లో మాక్సిమం 1000 మంది నుంచి 1,500, 2,000 వరకు ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఈ విధంగా చూసినట్లయితే మాక్సిమం ఒక 3-4 కోట్ల వరకు చేరుకొని ఉండుంటాడండి. ఈ బ్రిడ్జి నిర్మాణాలు అనేవి ఇక్కడ వరకే అంటే తయారు చేశారు. ఇక్కడ నుంచి మనం ఎక్కబోతున్నాం పైన. చూడండి దారి ఎలా ఉంది. ఇది వెదురు కర్రలతోనే అండి మొత్తం తయారు చేశారు. ఇది మహా అయితే ఒక సంవత్సరం వరకు రావచ్చు. నది అయితే నీళ్ళు లేవండి, అంతగా తక్కువ అన్నమాట. సో వాతావరణం అయితే చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్తే, అందరికీ బాయ్ బాయ్.